హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు కలుగును కాక. ఈ ప్రశాంత ప్రార్థనా మందిరానికి రమారమి ఇంచుమించు 35 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి హిమాలయ గారు నేను కూడా అని వస్తూ ఉండేవాళ్ళం. గారు మలాకాయ గారు అయితే మరి బాగా పరిచయం అయ్యారు నాకు ఈ మధ్యన. మొన్న కూడా మా మామిడి కుదురు క్రిస్మస్కి వచ్చి వాక్యం అందించారు. అయితే పెందలకడే రావాలని ఆశించని కానీ నేను వేరే క్రిస్మస్కి వెళ్ళవలసి వచ్చి నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఇటు రీతి అద్భుతమైనటువంటి క్రిస్మస్ జరుగుతుంది. క్యాండిల్స్ అంటే చీకటి జీవితాలలో ఒక వెలుగును నింపేటువంటి యేసు ప్రభు. దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా మనము ఆరాధించేటువంటి దేవుడు ఎవరంటే ఆయన పూజకు అర్హుడు. ఆయన ఎవరు చెప్పండి అమ్మా, చెప్పాలి. పూజకు అర్హుడు. మన ఎక్కడంటే యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ మేము ఆయన ఏం చేసి కూడా వచ్చామండి అండి, మేము పూజించడానికి వచ్చాం. దానియేలు గ్రంథం 3:28 అంటారు కదా. అక్కడ మహారాజు నెబుకద్నెజరు ఏమంటున్నారండి, అండ్ వీరి దేవుడు పూజకు అర్హుడు. ఎందుకంటే సేవకటి జీవితాలలో వెలుగు నింపినటువంటి మన ప్రభువు. కానీ ఎంతోమంది చీకట్లో నశించిపోతున్నటువంటి వారిని వెలుగుకి నడిపించేటువంటి ప్రభువు. అందుకే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక వింత నక్షత్రం, అంటే మనిషి జీవితంలో ఒక నక్షత్రం, అంటే ఇప్పుడు మానవ జీవితం వెలిగించబడాలి అని, ఆశీర్వదించబడాలి అని, దీవించబడాలి అని అనేక రీతిల కుటుంబాల చీకట్లు కుంగిపోతున్నట్టు కుటుంబాలు, దిగజారిపోతున్న కుటుంబాలు వెలుగులోకి నడిపించబడాలని ఆత్మస్వరూపుడుగా వెలుగు రూపుగా దేవుడు మనం ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం అంటారు, ఏమన్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును. ఆయన వెలుగై ఉన్న దేవుడు. అటువంటి దేవుని నమ్మినటువంటి మనం చీకటి జీవితంలోంచి వెలుగులోకి వచ్చాం, చీకటిలోంటి వెలుగులోకి మనం వచ్చాం. అయితే ఇప్పుడు ఈ రాత్రి సమయంలో క్యాండిల్ ఆరాధన జరుగుతుంది. అందుకు 10 మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంకా సమయం అలాగైంది కాబట్టి దేవునికి స్తోత్రాలు. కాబట్టి మన క్రైస్తవ క్రిస్మస్ కార్యక్రమాల్లో క్యాండిల్ సర్వీసు మరి జరపడం ఇది చక్కగా పూర్వకాలం నుంచి జరుగుతున్నది. మరి షమ్మలో దైవజనులు, స్థానిక దైవజనులు మలాకయ్య గారు, అమ్మగారు, మరి స్థలమునకు వచ్చినట్లయితే రాజ్పాల్ గారు, మరి దేని బిళ్ళారా ఈ యొక్క పాట పాడుతూ క్యాండిల్ సర్వీస్ నడిపిస్తారు. అమ్మగారు, అయ్యగారు ఈ స్థలానికి వచ్చి వారు మరి క్యాండిల్స్ వారు పరంజతయ్య గారి ఫ్యామిలీ వారు వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన చేయాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాము. వారు చేసిన తర్వాత మరి బాబు దయచేసి అందరూ కూడా లేచి నిలబెట్టినట్లయితే క్యాండిల్ సర్వీస్ ఆరాధన జరిపించుకుందాం. చెక్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రారెగొల్లబోయులారా. రక్షణమున బోయి మన రక్షణ ఫలమొందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ
రక్షకుడు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మనం దిక్కు చేరి చూచినాడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మేరీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas, హ్యాపీ మేరీ క్రిస్మస్, మేరీ హ్యాపీ క్రిస్మస్. వర్తమానము చెప్పేదూత వైభవముగా పోవుచున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవముగా పోవుచున్నాడు. కర్తను చూచిన వెనుక కాంతము విశ్రమిందిప్పుడు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. అనుచుగుల్లొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుచుగుల్లొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించే కడకు క్రీస్తును అందరికి తెలిపినారు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు. రారె గొల్లబోయులారా, రక్షకుడు దయించినాడు. రారె గొల్లబోయులారా, తక్షణమున బోయి మన రీక్షణ బలముందుదాము. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. హ్యాపీ క్రిస్మస్, Merry Christmas, మేరీ క్రిస్మస్, Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్, Happy Happy Christmas, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, Merry Merry Christmas, మేరీ మేరీ క్రిస్మస్. Happy Happy Christmas. బోలో క్రీస్తు మహారాజుకి, జై బోలో క్రీస్తు మహారాజుకి, జై పాపుల రక్షకుడికి జై. జై. పరిశుద్ధుడ ప్రేమ కనికర ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి నాయన మా ప్రియులు నీ దాసునైనా రెవరెండ్ మలాకీ గారి ద్వారా జరుగుతున్న ఈ ఒక క్రిస్మస్ ఆరాధనలో నా తండ్రి, ఈ చక్కటి రీతిగా నాయన నీ పిల్లలందరూ సంతోషించడం నా ప్రభు. ఈ కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులైన శ్యాంబాబు గారు పరంజ్యోతి గారు నిలబెట్టిన తండ్రి చక్కటి వర్తమానం నా ప్రభు మీరు మాతో మాట్లాడారు నాయన. సంతోషంను గురించి నా తండ్రి ఎంతో ఆనందదాయకమైన మాటలతో నేను మమ్మల్ని అందరూ కూడా బలపరిచారు. అందుకే స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు చేరి వచ్చిన నీ పిల్లలను దీవించండి, సేవకులను దీవించండి. ఈ క్రిస్మస్ ద్వారా నా ప్రభు కొన్ని ఆత్మలు రక్షించబట్టకనైనా మీరు తప్పకనైనా మీ కార్యాలు నెరవేర్చండి నాయన. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రభు ఇంత ఘనంగా జరిగిస్తున్న మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఇక జరుగుతున్న కార్యక్రమం కూడా మీకు మహిమాతిగా జరిగించమని ప్రభువును రక్షకుడును క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
అందరూ కూడా